శుభదినాన్ని తండ్రి అయిన దేవుడు మన అందరి జీవితాల్లో అనుగ్రహించిన విధానాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి ప్రభువైన క్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదైనా ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం అందరం వినడానికి సిద్ధపడదాం. చాలా ప్రాముఖ్యమైన పాఠము. ఎందుకంటే యేసుక్రీస్తును నమ్ముకుంది ఎందుకు అని అడిగితే మనందరము కూడా పరలోకము వెళ్ళడానికే, ఆ పరలోక భాగ్యాన్ని పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం. అయితే కొనుపోబడి వరకు కూడా ఈరోజు యేసుక్రీస్తు రాకడ ముందొచ్చినా, లేదంటే ఒకవేళ మనం పోయినా, ఎందుకంటే ఏదో ఒక రోజున మనందరము దేహాలు విడిచిపెట్టాలి కాబట్టి మన పోకడ జరిగినా యేసుక్రీస్తు రాకడ జరిగినా ఖచ్చితంగా మనుషులు విశ్వాసులు ఏమవుతారంటే కొనుకోబడుతారు అనే మాట మనం వింటాం. కొనుకోబడతాము. అయితే కొనుకోబడక మునుపు దేవునితో నడుచుట ఎలా అన్నాం? ఎందుకు అంటే దేవునితో నడిస్తేనే ఒక వ్యక్తి కొనుకోబడతాడు. ఎత్తబడాలి అంటే ఆ దేవుని యొక్క సముఖానికి, ఆ పరలోకానికి ఎత్తబడాలి అంటే ఆ కొనుకోబడ మునుపు ఏం చేయాలంటే ప్రతి విశ్వాసి కూడా దేవునితో నడవాలి. అయితే దేవునితో నడుచుట ఎలా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను, చూడండి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. హనోకు ఏమయ్యారు? కొనుపోబడ్డాడు. హనోకు కొనుపోబడ్డాడు. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యం పొందెను. అంటే హనోకు మరణాన్ని చూడలేదు. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుదాం. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు, ఆ మాట చూడండి, 300 సంవత్సరాలు హనోకు ఏం చేశారు? దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. గమనించండి, హనోకు దేవునితో నడుస్తూ 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 ఒక రోజున కొనుకోబడ్డాడు. అయితే కొనుకోబడే వరకు కూడా దేవునితో హనోకు ఏం చేశారు? ఆ మాట గుర్తుండాలి. అంటే హనోకు దేవునితో నడిచారు అన్న వాస్తవం విషయం మనకు అర్థమవుతుంది. అలా హనోకు దేవునితో నడిచాడు. దేవునితో నడుస్తూ ఉండడం వల్ల హనోకు ఒక రోజున కొనుకోబడ్డాడు. ఈరోజు దేవునితో నీ నడక ఎలా ఉంది? అంటే దేవునితో మీ సంబంధం ఎలా ఉంది? లోకంతో మన సంబంధం గురించి కాదు, దేవునితో వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఉంటున్నావు అంటే నీ సంబంధ బాంధవ్యాలు, వాక్యం చదవటంలో కానీ, ప్రార్థన చేసుకునే విషయంలో కానీ, దేవుని మందిరానికి వచ్చే విషయంలో కానీ ఆలోచించండి. ఈరోజు దేవునితో ఆ రోజు హనోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 ఏండ్లు. 300 సంవత్సరాలు దేవునితో నడుచుతూ వెళ్ళాడంటే అది కేవలం నడవడం అని కాదు, వాస్తవానికి అంటే దేవునితో అతనుకున్న సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 300 ఏండ్లు దేవునితో నడుస్తూ, దేవుని చెప్పిన మాట ప్రకారం బ్రతుకుతూ, దేవునికి ఏది ఇష్టమో అలా నడుస్తూ ఉన్నాడంటే, అందుకే దేవుడు అతను ఏం చేశాడంటే అలా నడుస్తూ నడుస్తూ ఉంటే హనోకు ఇంక చాలు, నువ్వు నడిచింది చాలు, నీ నడక నాకు చాలా ఇష్టం, అందుకే ఇంక నా దగ్గరికి నువ్వు వచ్చేసే. నడిచాడు నడిచాడు నడిచాడు. అలా దేవునితో నడుస్తూ ఉంటే దేవుడు అతన్ని కొనుకోబడ్డాడు. ఈరోజు క్రైస్తవులుగా మారిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత చాలా మంది ప్రారంభ జీవితం ఎలా ఉంటుందంటే ప్రతిరోజు మందిరాన్ని మానరు, ఇంట్లో కుటుంబ ప్రార్థనలు మానరు, కానీ దినాలు గడుస్తూ ఉంటాయి. దినాలు గడుస్తూ ఉంటే ఆ వ్యక్తిలో ఎన్ని మార్పులు రావు చూడండి. ప్రారంభంలో ఉన్న భక్తి ఇప్పుడు కనబడదు చాలా మందిలో. ప్రారంభంలో దేవుని పట్ల ఉన్న ఆసక్తి ఇప్పుడు కనబడదు. అయితే దేవుడు అంటున్నాడు, హనోకు 1 సంవత్సరం బాగా ఉండి 2వ సంవత్సరం దేవుని విడిచిపెట్టి లోకంలో తిరిగేవాడు కాదు హనోకు. ఎన్ని సంవత్సరాలు నడిచాడు? మరలా 300 ఏండ్లు. ఇప్పుడు హనోకు 100 సంవత్సరాలు దేవునితో బాగా ఉండి మరొక 100 సంవత్సరాలు లోకంలో లేడు.
మరలా దేవుని దగ్గరికి వస్తాను, మరలా దేవుని విడిచిపెడతాను. ఈరోజు ఆదివారం ఎలా ఉంటారు మనుషులు అంటే విశ్వాసులు, ఆదివారం ఉన్నంత భక్తి మిగతా రోజుల్లో ఉంటుందంటారా? అమ్మ, ఆదివారం ఉన్నంత భక్తి మిగతా రోజుల్లో ఉంటుందా? సోమవారం నుండి శనివారం వరకు ఆలోచించండి. ఆదివారం ఎలా అయితే నువ్వు ఉన్నావో మిగతా రోజుల్లో కూడా అలాగే ఉంటే నువ్వు దేవునితో నడుస్తున్నట్టు. ఈరోజు మనందరి విశ్వాస జీవితాలు కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే కొనుక్కోబడే వరకు కూడా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే కొనుక్కోబడే వరకు కూడా దేవునితో నడుస్తూ ఉండాలి. ఆదివారం బాగా నడుస్తావు, సోమవారం కుంటుతావు. సోమవారం నీ జీవితం భక్తిలో పడిపోతావు, విశ్వాసంలో పడిపోతావు. స్నేహితుల దగ్గర ఎలా ఉంటావో తెలియదు, ఉద్యోగ స్థలాల్లో ఎలా ఉంటారో తెలియదు. అంటే ఈ సోమవారం నుంచి శనివారం వరకు మరి ఆ దేవుడితో నడవవా? దేవునితో సంబంధ బాంధవ్యాలు లేవా? దేవుడు అంటున్న మాట చూడండి, కొనుక్కోబడక మునుపు దేవునికి ఎలా ఉన్నాడు? హనోకు ఇష్టడిగా ఉన్నాడు. అంటే ఒక రోజు బాగుండి మరొక రోజు బాగోలేని పరిస్థితి అయితే కాదండి. నేను ఒక టీచర్గా పనిచేస్తున్నాను, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు బాగా చెప్తానని ఒక మంచి పేరు దేవుని కృపను బట్టి నాకు ఉంది. ఒకరోజు సార్ ఎంఏఓ సార్ చెకింగ్కి వచ్చారు మా స్కూల్కి అనుకోండి. నేను పడుకొని ఉన్నాను. ఆ రోజు పిల్లలేమో నాకు విసనగరతో గాలి వేస్తున్నారు, నేను పడుకొని ఉన్నాను, విసనగరతో గాలి వేస్తున్నారు. వాస్తవానికి మంచి పేరైతే ఉంది, కానీ ఆ రోజు ఎంఏఓ గారు చెకింగ్కి వచ్చేసరికి నన్ను ఆ మంచి పేరును ఆలోచిస్తాడా, లేదంటే నా ప్రవర్తన చూసి రిమార్క్ రాసుకుని వెళ్తాడా? ఆ రోజుకి నా ప్రవర్తన చూస్తాడు. అదేంటి ముందంతా బాగా చేసావు కదా? ముందంతా బాగా చేసి ఉండొచ్చు నువ్వు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎలా వస్తారంటే అందరికీ తెలిసేటట్టు రారు. దొంగ వలే వచ్చినప్పటికీ, అంటే ఆ రోజుకి నువ్వు ఎలా ఉండాలి? ఎప్పుడు ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ రోజున యేసుప్రభు వస్తారో తెలియదు. నేను ఆదివారం బాగుంటే సరిపోతుందా? మిగతా రోజుల్లో కూడా యేసుప్రభు ఏ రోజున వస్తారో తెలియదు. ఆ రోజు వచ్చారు, నా మీద రిమార్క్ రాసుకుని వెళ్తాడు. ఆయన పడుకొని పిల్లలేమో గాలి విసురుతున్నారు. ఇది ఈయన ప్రవర్తన. ముందంతా ఎంత బాగా చెప్తే ఎంత మంచి పేరు ఉంటే ఏంటి? ఆ రోజుకి ఆయన చూశాడు కల్లారా. ఈరోజు ఎవరి బ్రతుకైనా అంతే. నువ్వెంత చేసావు, నువ్వెంత బాగా కష్టపడ్డావు అన్నది కనబడదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే కొనుక్కోబడక మునుపు దేవుడితో నడవాలంటే ఇది ప్రతిరోజు కూడా కొనసాగే ప్రక్రియ. ఏదో ఒక రోజు బాగుండి మరో 2 రోజులు బాగోలేకపోతానంటే అది కాదు. అది అందుకే ఇక్కడ రాశారు చూడండి, అంతము వరకు దేవుడితో నడిస్తేనే ఏమవుతారు ఆ వ్యక్తి? గ్యారంటీ. అంటే అంతం వరకు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంటే అంతం వరకు ఉన్నోడే ఏమవుతారమ్మా? రక్షింపబడతాడు. అంతం వరకు ఉన్నోడే కొనుక్కోబడతాడు. అంతేగాని 10 రోజులు బాగుండి మరో 10 రోజులు లోకంలో గాలికి తిరుగుతాను, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానంటే అది దేవుడితో నడిచినట్టయితే కాదు. ఒకవేళ నువ్వు దేవుడితో నేను 10 రోజులు బాగానే ఉన్నాను కదా, మరి 10 రోజులు బాగానే ఉన్నావు, మరి తర్వాత లోకంలో హిందూ సహోదరులు భక్తి చేస్తుంటారు. నవంబర్ మాసాల్లో నల్ల బట్టలు ఎర్ర బట్టలు వేసుకుని ఆ రోజు మొదలుకొని చనిపోయే వరకు కూడా నువ్వు దేవునితో నడవాలి. అంటే లోకంలో ఉన్న భక్తికి మన భక్తికి ఎంత వ్యత్యాసం చూడండి. దేవుడు అది 40 రోజుల భక్తి కాదు నాది. మన భక్తి 40 రోజులు కాదు, కొన్ని దినాలకు పరిమితం కాదు. మరణం వరకు కూడా, అంతం వరకు కూడా దేవుడితో ఎలా నడిస్తేనే అలా నడిచేవాడే కొనుక్కోబడతాడు. అందరినీ దేవుడు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడు. అమ్మ, మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? వంకాయలు టమాటీలు అన్ని ఇలా వేసేస్తారా? క్వాలిటీ చూస్తారా? తిప్పి మరి చూస్తాం వంకాయని. ఎక్కడ చిన్న పుచ్చు ఉండకూడదు, టమాటా నలిగిపోయి ఉండకూడదు, గట్టిగా ఉండాలి టమాటా. చూడండి, మనమే మార్కెట్కి వెళ్ళిన నీకే అంత తెలివితేటలు ఉంటే క్వాలిటీ కలిగినటువంటి వస్తువులు నాకు కావాలని యేసు ప్రభు పరలోకానికి చేర్చుకోవాలంటే ఆ కొనుక్కోబడే వ్యక్తి ఎలా ఉండాలంటే క్వాలిటీ అయిన ఉండాలి, నాణ్యమైన క్రైస్తవుడు అయి ఉండాలి. ఆ నాణ్యమైన క్రైస్తవ జీవితం లేకపోతే ఆయన పుచ్చంకాయ పడినట్టు పడేస్తాడు. మనల్ని కూడా ఇలా తీసి ఇలా పడేస్తాం. ఎందుకంటే అది క్వాలిటీ లేదండి. మరి క్వాలిటీ కలిగిన క్రైస్తవులు యేసు ప్రభు లేదా పరలోకానికి వద్దా? ఆలోచించండి. ఆయనకు కూడా అంతం వరకు ఎవరైతే వారి దేవుల్లో నడుస్తూ ఉన్నారో వారి జీవితం 10 రోజులు బాగుండి 10 రోజులు నువ్వు గాలికి తిరిగితే దేవుడికి ఇష్టం ఉండదండి. పోనీ ఆ రోజు ఆదివారం వస్తున్నాం, మిగతా రోజులు నువ్వు రాలేకపోతున్నావు, ఉద్యోగం అడ్డంకి వస్తుంది అనుకోండి. అయినా సరే ఉద్యోగ స్థలాలైనా ఇంటి దగ్గరైనా వ్యక్తిగతంగా నీకంటూ ప్రార్థన చేసుకోవాలి కదా, వ్యక్తిగతంగా నీకంటూ వాక్యం చదువుకోవాలి కదా. ఆ జీవితం దేవునితో సంబంధం ఉంటే చాలు. నేను రోజు రాలేకపోతున్నానండి, నాకున్న పరిస్థితి
అని నువ్వు చెప్పుకోగలిగితే, అయితే ఇంటి దగ్గరైనా నీ సంబంధం ఎలా ఉంది? దేవునితో నడిచేటట్టుగా ఉందా? దేవుణ్ణి విడిచిపోయేటట్టుగా ఉందా? అందుకే కార్యారంభము కంటే సొలొమోను అంటారండి, జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడంటే, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ఆ మాట కూడా చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అంటే ఒక కార్యాన్ని ప్రారంభించేటప్పుడు ఎంత గొప్పగా ప్రారంభిస్తారమ్మా? మీరు ఏదైనా పని ప్రారంభించండి, చాలా బాగా ప్రారంభిస్తారు. ఎందుకంటే ప్రారంభం చాలా గొప్పగా చేస్తారు. సొలొమోను గారి జీవితం ప్రారంభం ఎలా ఉందో చెప్పమంటారా? సొలొమోను గారి జీవితం ప్రారంభం అద్భుతం, ముగింపు బాధాకరం, ముగింపు భయంకరం. ఎందుకు అంటే, ఏదైనా చూడండి, ఒక పని ప్రారంభించేటప్పుడు చాలా బాగా ప్రారంభిస్తారు. మొన్న 2025 ప్రారంభమైంది. మొదట్లో అనుకున్నాం ప్రార్థన ఖచ్చితంగా ఈ రోజు నేను ఎప్పుడు కూడా ఒక రోజు కూడా మానకూడదండి అనుకున్న వాళ్ళు ఉంటారు. దేవుని సన్నిధికి మానకుండా, క్రమం తప్పక ఒక ఆరాధన కూడా నేను మానకుండా వెళ్ళాలి. తీర్మానాలు, ప్రతి మాట దేవుని సన్నిధిలో నేను ఉండాలి. ఈ సంవత్సరం దేవుళ్ళలో ఎక్కువగా నేను బ్రతకాలి, దేవుళ్ళలో ఎక్కువగా ఎదగాలి అని ఎన్నో తీర్మానాలు చేసుకుంటారు. ప్రారంభం బాగుంటుంది, 2-3 రోజులు, 2-3 వారాలు, 2-3 నెలలు, దినాలు గడుస్తుంటే ఆ వ్యక్తి క్రమక్రమంగా కొనసాగించలేరు. చాలా మంది, అందరినీ నేను అంటలే, కొనసాగించలేరు చాలా మంది. కానీ కొనసాగించిన వాడే గొప్పవాడు. కార్యం ఆరంభించడం గొప్పతనం కాదు, ఆ కార్యం ముగింపు గొప్పగా ఉండాలి. అందుకే కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అంటే ఈ రోజు నేను దేవుణ్ణి నమ్ముకున్నానంటే గొప్పతనం కాదు. దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు నీ జీవితాన్ని ఎలా నడిపించుకుంటున్నావు? రక్షణ పొందుకోవడం ఏముంది? చాలా సులభమే. కానీ రక్షణ పొందుకున్న వ్యక్తి ఆ రక్షణ కొనసాగడంలో కదా ఇబ్బంది ఉంటుంది. ఆ రక్షణ కొనసాగించడంలో కష్టం ఎదురవుతుంది. ఆ కష్టాన్ని తట్టుకొని దేవుని కోసం నిలబడగలిగితే అది అంతం వరకు కొనసాగించాలంటున్నాడు. అందుకే కేవలం హనోకు ఆశ్చర్యం ఏంటంటే, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అంటే ఎంత అద్భుతంగా నడిచాడు. ఈరోజు నేనేమంటానంటే, ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఎన్ని సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడో తెలియదు. అయితే ఏ రోజైతే నువ్వు రక్షణ పొందుకున్నావో ఆ సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకో. నీ ఆయుష్కాలం ఎంతో నీకు తెలియదు కనుక అంతవరకు నీవేమనుకోవాలంటే, ఈ భూమి మీద దేవుడు ఎన్ని సంవత్సరాలు నాకు ఎన్ని రోజులు బ్రతుకుంచాడో ఆ బ్రతికినంత కాలం నేను దేవునితో నడవడానికి ఇష్టపడాలి. అది దేవుడు కోరుతున్నాడండి. అయితే దేవునితో నడవాలంటే ఎలా? ఒక 3 విషయాలు. దేవునితో నడవాలంటే, కొనుక్కోబడి వరకు దేవునితో నడవాలంటే ఎలా? ఏ విషయాల మీద ఆలోచన చేస్తే ఒక వ్యక్తి దేవునితో నడవగలడు అంటే, మొట్టమొదటి విషయం చూడండి, సమ్మతి అన్నాను. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. చాలు నాన్న అమ్మ, ఆ మాట చూడండి, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అన్నాడు. ఎవరైనా ఇద్దరు నడుస్తున్నారు అనుకోండి, ఒకరికొకరు ఎలా ఉండాలమ్మా? ఇద్దరికి అంగీకారం ఉండాలా వద్దా? స్నేహం చేయాలన్నా కూడండి, ఇద్దరు కూడా అభిప్రాయం, ఇద్దరు కూడా బాగా ఈ వ్యక్తి అభిప్రాయం ఈ వ్యక్తికి నచ్చాలి. ఇద్దరికి సమ్మతి లేదనుకోండి, ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉంటారు. ఎప్పుడైనా అంతే. ఇప్పుడు ఇద్దరికి సమ్మతి ఉంటేనే ఆ ఇద్దరు కలిసి ఏం చేయగలరు అంటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అన్నాడు. ఇప్పుడు దేవునికి హనోకుకి ఏముంది? సమ్మతి ఉంది కాబట్టి హనోకు దేవునితో నడవగలిగాడు. ఇప్పుడు దేవునితో హనోకుకి సమ్మతి ఎలా కుదిరింది? హనోకు ఎలా నడవగలిగాడు దేవునితో అంటే, దేవునికి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం, దేవునికి ఏది ఇష్టం లేదో అదే నాకు ఇష్టం లేదు. అది హనోకు జీవితం. ఈరోజు మన దగ్గరికి వస్తాను నేను, దేవునికి ఏది ఇష్టమో అది నాకు ఇష్టం ఉండదు, దేవునికి ఏది ఇష్టం లేదో అదే నాకు ఇష్టం. ఆలోచించండి మీరే. దేవుడికి ఇష్టం లేనిది ఎన్నో కార్యాలు ఉన్నాయి లోకంలో. దేవుడికి ఇష్టం లేనివన్నీ తెలిసినా కూడా ఈరోజు మనుషులుగా, విశ్వాసులుగా మనం చేయట్లేదమ్మా. ఎందుకు చేయట్లేదు అంటే, చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవునితో నడవడం లేదు. ఈరోజు చాలా మందికి మనకి వెలిగించబడతాం మన మనోనేత్రాలు. ఒక వ్యక్తి దేవునితో నడిపించబడ్డానికిట ఆ వ్యక్తి దేవునికి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం, దేవునికి ఏది ఇష్టం లేదో అది నాకు ఇష్టం లేదు. అలాగే బ్రతుకుతున్నామా? లేదా దేవునికి ఇష్టం లేని పనులు ఎన్ని చేయట్లేదు చెప్పండి మన జీవితంలో. దేవుడికి ఇష్టం లేని పనులు, దేవుడికి ఇష్టం లేని కార్యాలు
ఎన్నో చేస్తున్నాం అంటే నిజంగా ఆ వ్యక్తి దేవునితో నడవడం లేదు. కానీ సంఘానికి వస్తున్న ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే నేను దేవునిలో బాగానే ఉన్నాను అనుకునే భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు. ఆలోచించండి, హనోకు దేవునితో నడిచాడు అంటే ఇద్దరికి సమ్మతి ఉంది. ఇద్దరికి సమ్మతి అనే మాటకి ఏం రాస్తాను ఇక్కడ? ఇరువురి అంగీకారం ఉంటేనే నడవగలరు. దేవుడికి హనోకు ఇష్టం లేదనుకోండి, నువ్వు నాతో నడిచేది ఏంటి అంటాడు హనోకుని దేవుడు. నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది. ఎందుకంటే దేవునితో సమానంగా నడవాలి అంటే దేవునికి ఏది ఇష్టమో తెలియాలి. ఇప్పుడు హనోకు నడిచాడంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు క్రైస్తవ విశ్వాసాలుగా మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవునికి ఏది ఇష్టమో ఆ ఇష్టమైన కార్యాలు చేయగలుగుతున్నానా? ఆలోచించండి. నీకు దేవునితో సమ్మతి ఉందా? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. నాకు దేవునితో సమ్మతి ఉందా? కేవలం మాటలు విని వెళ్ళిపోకండి ప్లీజ్. మాటలు విని వెళ్ళిపోతే ఉపయోగం లేదు. నీకు దేవునితో సమ్మతి ఉందని ఎప్పుడు చెప్పగలవు? దేవుడు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం, దేవుడికి ఏది ఇష్టం లేదో నాకు అది ఇష్టం లేదు. అలాగే బ్రతుకుతున్నామా? ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకుని నేను అలాగే బ్రతుకుతున్నానని మీకు అనిపిస్తే మీరు ధన్యులే. లేదు, దేవునికి ఇష్టం లేని పనులు ఎన్నో నా జీవితంలో చేస్తున్నానని మీకు అనిపిస్తే మీరెవ్వరు నేను కూడా దేవునితో నడిచిన వాడిని అయితే కాదు. ఇప్పుడు ఫీనెహాసు ఎంతమందికి తెలుసు? ఫీనెహాసు చాలా మందికి తెలుసు. ఫీనెహాసు పేరు పెట్టుకున్న వాళ్ళు గ్రంథంలో ఉన్నారు. అయితే ఆ పేరు పెట్టుకున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఏమో చెడ్డ గుణం ఉంది, ఒక వ్యక్తికి ఏమో మంచి గుణం ఉంది. అందుకే అంటాను, పేరు పెట్టుకున్నంత మాత్రాన పేర్లు మార్చుకోవడం కాదు. ఏం మారాలి? బుద్ధి మారాలి, గుణం మారాలి. క్రైస్తవుడికి ఏం మారాలి? పేరు మారడం. పేర్లు మారుతాడు. అబ్రహాం అనుకున్నాడు, జైల్లో ఉన్నాడు. అబ్రహాం అని పేరు పెట్టుకుని యేసు జైల్లో ఓచలు లెక్క పెడుతున్న వాళ్ళు ఉన్నారు. పేరు పెట్టుకుంటే సరిపోయిందా? పేరుకు తగ్గ బ్రతుకొద్దా? ఈరోజు ఫీనెహాసు ఎవరు అంటే ఏలీ కుమారులు ఇద్దరు ఉన్నారు, హోఫ్నీ, ఫీనెహాసు. ఇప్పుడు ఏలీ కుమారులు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు? భయంకరంగా సంఘానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేసేవాళ్ళు. సంఘానికి వచ్చిన స్త్రీలతో దేవునికి అర్పించిన మాంసం ఆ నైవేద్యం ముందే తీసుకునే వాళ్ళు వీళ్ళు. అలాంటి ఫీనెహాసుని హోఫ్నీని దేవుడు చంపేశాడు. అంటే పేరు ఫీనెహాసే, గుణం మాత్రం బాగోలేదు. మరొక ఫీనెహాసు ఉన్నాడు, అహరోను యొక్క మనవడు, ఎలియాజరు కుమారుడు. అహరోనికి మనవడు, ఎలియాజరు కొడుకు. ఈ ఫీనెహాసు సంఖ్యాకాండం 25వ అధ్యాయం. ఈ ఫీనెహాసుకున్న గుణం చూడండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం. ఒక అద్భుతమైన గుణం కనబడుతుందండి ఫీనెహాసులో. 25:11 చదువుతున్నాను. 11 చదివితే మీకు పేరు అర్థమవుతుంది. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు. 11వ వచనం, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించెను గనుక. అమ్మ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆలోచించండి. 11వ వచనం అందరూ చూడండి. 11వ వచనం చూడండి. నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన, నేను ఓర్వలేని దానిని. అమ్మ దేవుడు ఏదైతే ఓర్చుకోలేడో అది ఎవరు కూడా ఇష్టం లేదు. ఎంత అద్భుతం చూడండి. దేవుడు పాపాన్ని ఓర్చుకుంటాడమ్మా? దేవుడికి పాపాన్ని ఓర్చుకోడు, పాపాన్ని అసహించుకుంటాడు. అంటే ఫీనెహాసు కూడా దేన్ని అసహించుకుంటాడు? పాపాన్ని. దేవునికి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం అనేవాడు ఎవరు? ఫీనెహాసు. దేవునికి ఏది ఇష్టం లేదో అది చేసేవాడు ఏలీ కుమారుడైన ఫీనెహాసు. ఆలోచించండి ఇద్దరిలో. ఇప్పుడు దేవునితో నడిచే వాళ్ళు ఎవరు? ఎలియాజరు కుమారుడైన అహరోను మనుమడైన ఫీనెహాసు. దేవునికి ఏది ఇష్టం లేదో నాకు అది ఇష్టం లేదండి అంటాడు ఆయన. దేవునికి ఏది అసహ్యమో నాకు అది అసహ్యం. ఎంత అద్భుతం అంటే ఈయన గురించి రాయమన్న మాట 13వ వచనం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు అంటే ఫీనెహాసు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. అమ్మ దేవునిలో ఆసక్తి కలిగిన వాడు ఎవరు? ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు. దేవుడంటే పిచ్చి, దేవుడంటే పిచ్చి, ప్రార్థన అంటే పిచ్చి, దేవుని మందిరం అంటే పిచ్చి. ఈరోజు పిచ్చిగా బ్రతికిన వాళ్ళే కొనుక్కోబడతారు. ఏదో తప్పదు వెళ్ళాలి ఆదివారం క్రైస్తవులు అని అనుకున్న వాళ్ళు కొనుక్కోబడరు. దేవుడంటే ఇష్టం ఉండాలి నీ బ్రతుకంతట్లో కూడా. ఫీనెహాసు ఎలాంటి వాడు చూడండి. దేవుడు ఏదైతే ఓర్చుకోలేడో ఫీనెహాసు కూడా అది ఓర్చుకోలేడట. దేవునికి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టమండి. ఇదే సమ్మతి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి
నడుతురా అంటే సమ్మతి లేకుండా ఇద్దరు వ్యక్తులు నడవగలరా, నడవలేరా? నడవలేరు. ఇప్పుడు దేవునితో సమ్మతి కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా దేవునికి ఏది ఇష్టమో నాకు అది ఇష్టమై ఉండాలి. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య సమ్మతి. ఆ సమ్మతి ఉంటే కొనుపోబడే పరిస్థితుల్లో దేవునితో నువ్వు అలా నడిస్తే ఆఖరికి నువ్వేమవుతావంటే కొనుపోబడతారండి. లేదు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎంతమంది దేవునితో సమ్మతి ఉందో చూడండి. ఎంతమంది దేవునితో సమ్మతి ఉంది. ఈ మాటలు మనకు అర్థమవుతూ ఉంటే ఎంతమంది జీవితాలు మారుతాయో, ఎంతమంది బ్రతుకులు మార్చుకుంటారో. ఎందుకంటే ఇంతవరకు దేవుని మందిరానికి వెళ్తున్న నేను నడిచానని భ్రమలో ఉన్నాను. నడవడం అంటే దేవునికి ఇష్టమైనది నాకు ఇష్టం, దేవునికి ఇష్టం లేనిది నాకు ఇష్టం లేదు. అలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉంటారంటారమ్మా? ఈరోజు దేవునికి ఇష్టం లేని పనులు, దేవునికి ఇష్టం లేని చాడీలు చెప్పిన వాళ్ళు లేరేంటి? దేవుడికి నువ్వు ఒకరి గురించి చాడీలు చెప్తే దేవుడికి ఇష్టమా? కాదు, ఎప్పుడు ఇష్టం లేదు. కొండలు చెప్పేవారు, చాడీలు చెప్పేవారు, మోసాలు చేసేవారు, అన్యాయం చేసేవారు, అక్రమాలు చేసేవారు, ఒకరిని బాధ పెట్టేవారు, అత్తను బాధ పెట్టే కోడలు, కోడలను బాధ పెట్టే అత్త, వీళ్ళందరూ దేవునికి ఇష్టం అనుకుంటున్నారా? ఒకటి దేవునికి ఇష్టం లేని పని ఎవరైనా చేస్తున్నారంటే ఆ వ్యక్తి దేవునితో నడిచినట్టయితే కాదు. నేనేమనుకుంటానంటే మందిరానికి వెళ్తున్నాను కదా, సంఘానికి నడుస్తున్నాను కదా, దేవునితో నడిచేస్తాననే భ్రమలో నేనున్నాను అంతే. దేవునికి ఇష్టం, నాకు ఇష్టం. 40వ కీర్తన 8వ వచనం, దావీదు గారి మాటల్లో 40వ కీర్తన 8వ వచనంలో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటాడండి దావీదు. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఆయనకంటే ఇష్టాలు ఉండవా? ఉంటాయి. కానీ నా ఇష్టాలు చంపుకొని అయ్యా నీ ఇష్టం నెరవేరుస్తాను. చూడండి, మనకంటూ ఇష్టాలు ఉంటాయమ్మా, ఉండవా? ఈరోజు యమన బిడ్డలు ఉన్నారు ఇక్కడ చాలా మంది. మీకంటూ అంటారు, అమ్మా నా ఇష్టం అంటాడు వీడు కొడుకు, అమ్మా నా ఇష్టం అంటది కూతురు. నీ ఇష్టమా? అలా అనండి, నీ ఇష్టం అని. నీ ఇష్టం అనుకున్నాడు ఎవరో ఇక్కడ సంఘానికి వచ్చిన వాళ్ళు, ఎవరో దేవునితో నడిచిన వాళ్ళైతే కాదు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా నాతో సహా నా ఇష్టం అనుకుని ఎవరైనా అన్నారు అనుకోండి, నా ఇష్టం, నా బ్రతుకు, నా జీవితం అన్నారు అనుకోండి, మీరు ఎన్ని సంవత్సరాల మీ క్రైస్తవ జీవితం బూడిదలో పోసిన పన్నీరు. నా ఇష్టం కాదు. దావీదు ఏం నేర్పిస్తున్నాడు? నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. అదేంటి, నా ఇష్టాలు ఉన్నాయి, నా కోరికలు ఉన్నాయి, కానీ నా ఇష్టాలు కోరికలు చంపుకుంటాను, నీ ఇష్టం నెరవేరుస్తాను నా బ్రతుకులో. అది సమ్మతించడం, అది దేవునితో అంగీకారం. ఇప్పుడు చూడండి ఎంతమంది దేవునితో నడుస్తున్నామో మనలో, ఎంతమంది దేవునితో నడవగలుగుతున్నాం. ఎన్నో ఇష్టం లేని పనులు చేసి దేవునికి దూరమయ్యే వాళ్ళు ఉన్నారండి. రెండో విషయం ఏంటి ఇక్కడ? స్వరము అన్నాడు. అమ్మ స్వరము అంటే గొంతేనా? గొంతే. మాటలేనా? మాటలే. యేసుప్రభు వారు యోహాను సువార్తలో 10వ అధ్యాయం 4వ వచనంలో యేసుప్రభు వారు మాట్లాడుతూ చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. కొనుపోబడి వరకు దేవునితో ఎలా నడవాలి, ఒక క్రైస్తవ విశ్వాసి ఎలా నడవాలి అంటే, ఆ దేవునితో నడవాలంటే ముందు మొట్టమొదటిగా సమ్మతి ఉండాలి. రెండోది ఆయన స్వరం, దేవుని స్వరం వింటూ ఆఖరి వరకు, అంతం వరకు నువ్వేమవ్వాలి? ఆయన్ని వెంబడించాలి. చూడండి యోహాను సువార్త 10:4. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా, అమ్మ కాపరి ఎప్పుడు ఎలా నడుస్తాడు? వెనకతల. కాపరి ఎప్పుడు ముందుంటాడు, కాపరి ఎప్పుడు ముందే నడుస్తాడు. రైట్. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడిస్తాయి. ఏ కాపరి గొర్రె ఆ కాపరి స్వరాన్ని వింటది. అంతే కదమ్మా. ఆలోచించండి, ఒక జంతువుని చూసుకున్నప్పుడు ఒక గొర్రె ఉందండి, ఆ గొర్రె కాపరి స్వరం పోల్చేస్తుంది. ఇతను నా కాపరైనా పోలుస్తుంది. ఈరోజు క్రైస్తవులైన విశ్వాసులుగా నేను దేవునితో నడుస్తున్నానా లేదా అనేది ఎలా నాకు అర్థమవుతుందంటే, ఆ కాపరి స్వరం వినడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒక గొర్రె తన గొర్రెల కాపరి స్వరాన్ని అంతం వరకు వింటేనే తన గమ్యస్థానానికి చేరుకుంటుంది. అమ్మ తనకు దొడ్లు ఉంటాయి, గొర్రెలకు దొడ్డి. ఆ గొర్రెల దొడ్డికి చేరుకోవాలంటే కాపరి ముందు నడుస్తున్నాడు, ఇప్పుడు ఈ గొర్రె వెనకాల నడుస్తుంది. ఆ కాపరి స్వరాన్ని గొర్రె వినలేదనుకోండి, పట్టించుకోలేదనుకోండి, ఆలోచించండి. కాపరేమో పిలుస్తున్నాడు, కాపరి స్వరాన్ని వినకుండా ఈ గొర్రె ఎలా వెళ్ళిపోతుంది? ఆ గొర్రె వెళ్ళాల్సిన దొడ్డికి వెళ్తుందో వెళ్ళదు. కాపరి స్వరం మీద దృష్టి పెడితే ఏ దొడ్డికి వెళ్ళమో కాపరి వెళ్ళిపోతున్నాడు. కాపరి స్వరం మీద ఒక దృష్టి పెట్టాలి. అందుకే అంతం వరకు వింటేనే ఆ దొడ్డెక్కడో, నా దొడ్డెక్కడో, ఆ దొడ్డికి అది వెళ్తుంది.
అంతేగాని ఆ దొడ్డి ఆ గమ్యస్థానానికి అది చేరుకోవాలి అంటే ఖచ్చితంగా గొర్రెల కాపరి స్వరాన్ని ఆ గొర్రె వినాలి. మరి ఈరోజు మనందరికీ కాపరి ఎవరు? యేసు ప్రభు. వాక్యమైనటువంటి ఆ కాపరి క్రీస్తు యేసు ప్రభు వారు ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడిగా వాక్య రూపంలో మన మధ్యకి ఈ మధ్య ఎలా వచ్చారండి. ఈ వాక్యమే యేసు ప్రభు అయితే ఇప్పుడు ఈ కాపరి స్వరాన్ని మనం వింటూ ఎంతవరకు వెళ్ళాలి? ఈ వాక్యాన్ని బట్టి అంతం వరకు. అంటే నా గమ్యస్థానం ఏంటి? పరలోకం. ఇప్పుడు గొర్రెకి గమ్యస్థానం ఆ దొడ్డి. అంతవరకు కూడా కాపరి స్వరాన్ని వింటూ వెళ్ళాలి. ఎక్కడ కేకేస్తున్నాడో, ఎక్కడ పిలుస్తున్నాడో. లేదు అంటే ఇటుపక్కకు అటుపక్కకు వెళ్ళిపోద్ది. ఈరోజు యేసు ప్రభు స్వరం, దేవుని వాక్యాన్ని ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివితేనే నేను నా గమ్యస్థానానికి నా పరలోకం చేరగలను. ఎందుకు అంటే ఆయన ఒక కాపరి. ఇప్పుడు దేవుడు మనందరిని ఎలా చూస్తున్నాడంటే కుమారులు కుమార్తెలు. ఇప్పుడు దేవుడు కుమారులు కుమార్తెలు ఒక కాపరిగా చెప్పుకున్నాను అనుకోండి. దేవుడు కాపరి అయితే నేనేమవ్వాలి? నేను ఒక గొర్రెని. యేసుప్రభు ఒక బోధకుడు అయితే, యేసుప్రభు ఒక గురువు అయితే నేను శిష్యుణ్ణి. అంతేనమ్మా? మరి ఖచ్చితంగా ఆ గొర్రె కాపరి స్వరాన్ని ఎంత జాగ్రత్తగా వింటదో ఇంక ఏ కాపరి దగ్గరికి వెళ్దు. ఏ కాపరి, తన కాపరి ఎవరో తనకు బాగా తెలుసు. అక్కడే 10వ అధ్యాయం 27వ వచనం, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. అమ్మ ఎంతవరకు వెంబడించాలి? మరలా చెప్తాను, అంతం వరకు దేవునితో నడిస్తేనే, అంతం వరకు దేవునితో వెంబడిస్తేనే నువ్వేమవుతావు? ఒక రోజున కొనుక్కోబడతావు, ఒక రోజున కొనుక్కోబడతావు. అంతేగాని మధ్య మధ్యలో ఎవరు బ్రేకులు తీసుకోకండి. బ్రేక్స్ అంటే ఈ రోజు వస్తాం, మళ్ళా 10 రోజులు కనబడవు, ఎక్కడెక్కడో ఉంటాం, ఏవేవో చేస్తుంటాం. అది నిజంగా దేవుని వెంబడించినట్టయితే కాదు. ప్రతిరోజు మీరు లేచిన వెంటనే, ఎంతమంది ఇక్కడ మొట్టమొదటిగా మన జీవితంలో మన జీవన తొలి సంధ్య దేవుని వాక్యం చదువుతున్నారు? మొట్టమొదటిగా లేచిన వెంటనే ప్రార్థన చేసుకున్నారు ఎంతమంది? మొట్టమొదటిగా నేను నా కాపరి స్వరాన్ని వినాలి. లేచిన వెంటనే ఆ కాపరి స్వరాన్ని వినాలి. ఎవరైతే ప్రతిరోజు అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ కాపరి చెప్పిన మాటల ప్రకారం వెళ్తారో అప్పుడు నువ్వు దేవునితో నడుస్తున్నట్టు. కొంతమందికి వాక్యంతో సంబంధమే ఉండదు, వాక్యంతో సంబంధమే ఉండదు. వినడానికి రారు, చదవడానికి ఇష్టపడరు. ఇప్పుడు వినడానికి రాకుండా, చదవడానికి ఇష్టం లేకుండా నువ్వు దేవునితో నడిచినట్టయితే కాదు. ఎందుకు? ఒక గొర్రె ఆ కాపరి స్వరాన్ని వినడానికి ఇష్టపడుతుంది. మరి ఈ గొర్రె నా కాపరి స్వరానికి ఇష్టపడలేదంటే, దేవుని వాక్యం వినడానికి నువ్వు ఇష్టపడలేదంటే, వినుట వలనే కదా మన జీవితంలో కలిగేదేంటి? విశ్వాసము. మరి ఎంతగా నువ్వు వింటే విశ్వాసం నువ్వు ఎదుగుతావు. నువ్వు దారి తప్పకుండా ఉండాలి అంటే నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు. ఎప్పుడు? ప్రతిరోజు నువ్వు వాక్యం చదివితే కదా అది నీకు వెలుగుగా ఉంటుంది. ఒక రోజు బాగానే చదువుతావు, మరొక రోజు చదవు. అంటే ఈరోజు తప్పటడుగులు వేయను, నా దారి తప్పను, నా కాళ్ళు తొట్టిల్లవు. ఎందుకు చాలా మంది యవనస్తుల జీవితాలు పడిపోతున్నారంటే, ఒకరోజు తిన్నంగా ఉంటారండి, 2 రోజులు తిన్నంగా ఉంటారు, మరలా తర్వాత తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు లేరు, దేవుని సేవకుల మాట వినే వాళ్ళు లేరు, అసలు దేవుని స్వర్ణం వినడానికే రారు. గుర్తుపెట్టుకోండి, దేవునితో నడిచేవాడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు దేవుని స్వరాన్ని వినాలి. అది కేవలం ఒకరోజు, ఒక ఆదివారం మాత్రమే కాదండి. మీరు ఇక్కడికి రాకపోతే ప్రతిరోజు ఇంటి దగ్గరైనా దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళుగా, దేవుని స్వరాన్ని వినేవాళ్ళుగా ఉండాలి. ఈ స్వరము కనుక వినకపోతే నువ్వు ఎలా నడవాలో, ఎలా నడిస్తే దేవునితో నడిచినట్టు మనకు తెలీదు. అందుకే ఖచ్చితంగా నా గొర్రెలు నా స్వరము వినును. నోవహు దేవునితో నడిచిన వాడేనా? ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా ఏం చేశాడు? ఏంటి? హనోకు నడవడమే కాదు, ఇంకొక వ్యక్తి కూడా నడిచారు. ఎవరు? నోవహు కూడా నడిచాడు దేవునితో. నోవహు దేవునితో నడిచిన వాడు అంటే ఇక్కడ నోవహు దేవుని స్వరం విన్నాడా లేదనేది ప్రత్యక్షంగా నేను చెప్తాను. తన గొర్రెలు తన స్వరం వింటాయని కాపరి అన్నప్పుడు, దేవుడు చెప్తున్నప్పుడు, ఇక్కడ నోవహు ఆదికాండం 6:22, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. దేవుడు చెప్పింది చేశాడంటే విన్నాడా వినలేదా? విన్నాడు అంటే ఆయన స్వరం విన్నాడా లేదా? విన్నాడు. పక్కన ఎంతమంది పాడైపోయారండి ఆ రోజున? లక్షల్లో జనాంగం ఉంది.
మనుషులందరూ భూమి మీద మార్గాన్ని చెరిపేసుకున్నారు. ఆదికాండం 6వ అధ్యాయం మీరు చాలాసార్లు చదివి ఉంటారు. భూమి మీద మనుషులందరూ చెరిపేసుకుంటే నోవాహు ఒక్కడే నేను నా జీవితం చెరుపుకోకుండా దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశాడు. నోవాహు వాడ చేసుకో, పొడవేమో 300 మూరలు ఉండాలి, వెడల్పేమో 50 మూరలు ఉండాలి, ఎత్తేమో 30 మూరలు ఉండాలి. అయ్యా నువ్వెంత చెప్తే చేస్తాను, నువ్వేది చెప్తే చేస్తాను, నీకేది ఇష్టమో చేస్తాను అంటే ఆ కాపరైన దేవుడి స్వరాన్ని నోవాహు విన్నాడు. కాబట్టి దేవుడు నోవాహు గురించి ఏమన్నాడు? నాతో నడిచిన ఆ స్వరం వినకుండా అమ్మ నడిచిన వాడని చెప్తాడా దేవుడు? చెప్పడు. అదే మనకు అర్థం అవ్వాలి. దేవుని స్వరం వినడము లేదా దేవునితో నడిచిన వాడంటే నోవాహు దేవుని మాట విన్నాడు. అదేంటి నీ పక్కన చాలా మంది లోకంలో చెడిపోయిన వాళ్ళు ఉంటారు. చాలా మంది తల్లులు సాక్ష్యం చెప్తుంటారు, పలానా అబ్బాయి వల్లే మా అబ్బాయి చెడిపోయాడు. తప్పండి. పలానా అమ్మాయి వల్లే మా అమ్మాయి చెడిపోయింది. నోవాహు పక్కన చాలా మంది చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. చెడిపోయిన వాళ్ళతో తిరిగాడమ్మా. చాలా మంది అంటాం సింపుల్ గా, మన బుద్ధి ఏమైంది? ఆడు తాగుతున్నాడు, ఆ వ్యక్తి తిరుగుతున్నాడు, నీకుండాలి బుద్ధి, నేను ఆ వ్యక్తితో తిరగకూడదు, నేను ఆ అమ్మాయితో తిరగకూడదు, నేను ఆ అబ్బాయితో. అంతేగాని ఒక తల్లిగా తండ్రిగా ఎదుటివాడిని బ్లేమ్ చేయకూడదు. వాళ్ళు తిరిగారు, మన బుద్ధి ఏమైంది? అప్పుడు నోవాహు ఏం చెప్పాలి? నా పక్క వాళ్ళందరూ చెడిపోయారండి, నేను తాగేస్తానని అంటాడు నోవాహు. సమస్త మనుషులు భూమి మీద మార్గాన్ని చెరిపేసుకున్నా ఆయన మాత్రం చెరుపుకోలేదు. ఎందుకంటే నేను జాగ్రత్తగా ఉండాలి, దేవుడు చెప్పింది వింటాను, ఎందుకంటే ఆయన స్వరం వింటాను. ఎవరైతే దేవుని స్వరాన్ని విని నడుచుకుంటున్నారో ఆ వ్యక్తి దేవునితో నడిచినవాడు. అందుకే నోవాహు దేవునితో నడిచినవాడు. 7:5 ఆదికాండం 7:5 తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు దేవుడు ఏం చెప్తే చేశాడు, చెప్పలేని చేయడు. ఏదైతే దేవుడు చెప్పాడో చేస్తాడండి. ఇప్పుడు ఇలా చేసేవాడు, దేవుని స్వరం విని ఇలా ఆలకించి చేసేవాడు. ఆలోచించండి, ఈ వ్యక్తి దేవునితో నడిచినవాడు. మరి ఎన్నో మాటలు, ఎన్నో ప్రసంగాలు ఇక్కడికి వచ్చినటువంటి మనందరం వింటూ ఉంటాం. మరి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారమే నా జీవితంలో నేను చేస్తున్నానా? ఒకవేళ మనం ఎవరైతే ఆన్సర్ దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం నేను చేయట్లేదని నీకు అనిపిస్తే నువ్వు దేవునితో నడిచిన వాడు అయితే, చూసారా ఎంత తేలిగ్గా ఒప్పుకుంటున్నాము. మనకు ఒక పాట ఉంది, నీ వాక్యమును వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించు అన్నారమ్మా. నీ దాసుడు ఆలకిస్తాడు. నీ వాక్యమును వినిపించు ప్రభువా, పాటలు పాడేస్తాం. నీ వాక్యమును వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. నిజంగా ఆలకించే దాసులమేనా? ఆలకించే దాసుడు ఆచరణలో పెడతాడు. ఆలకిస్తున్నాను, పాటించట్లేదు. ఆలకించాడు నోవాహు, పాటించాడు. నిజంగా దేవునితో నడిచిన వాడండి నోవాహు. ఈరోజు ఆలకించే మనందరిలో దేవుడు ఇక్కడ మనలో చూసినప్పుడు ఎవరు ఆలకిస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో నాతో నడిచిన వాళ్ళు ఎవరు దేవునికి తెలీదా? దేవుడు ఇట్టే చెప్పగలడు, దేవునితో నడిచిన వాళ్ళు ఎవరో మన గుంపులో. ఏమో ఎవరున్నారో ఎవరు లేరో నాతో సహా మనకు తెలియదు, కానీ ఆయన చెప్పగలడు ఈ వ్యక్తి దేవునితో నడుస్తున్నాడు. ఆలకించడం గొప్పతనం కాదు, ఆలకించినది ఆచరణలో పెడితే అది దేవునితో నడవడం. మూడో విషయం చెప్తానండి. మూడోది చూడండి, సాక్ష్యం. అంటే ఖచ్చితంగా మొట్టమొదటిది దేవునితో నడవాలంటే ఏముండాలి? సమ్మతి ఉండాలి. రెండోది దేవునితో నడవాలంటే ఆయన స్వరాన్ని విని వెంబడించాలి. 3 ఏం కలిగి ఉండాలి? సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం అనేది వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యం అమ్మా. మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి జీవితాన్ని తెలిపేదే సాక్ష్యం. క్యారెక్టర్ అంటారు. క్యారెక్టర్ లేని వాళ్ళు చాలా చులకనగా మాట్లాడతాం, క్షమించండి, చులకనగా మాట్లాడతారు క్యారెక్టర్ లేకపోతే. ఒక వ్యక్తికి సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం. సాక్ష్యాన్ని బట్టి ఇంకో వ్యక్తి దేవుళ్ళలోకి నడిపించే అవకాశం ఉంది. ఇప్పుడు నా బ్రతుకు బాగోలేదండి, సంఘానికి రా నేను ఎవరికి చెప్పగలను? నా జీవితం ఏమైనా బాగుంటే, నేనేమైనా దేవుని ప్రకారం చెప్పినట్టు నడుచుకుంటే, అరే బాబు నువ్వు దేవునికి మందిరానికి రండి, మీరు బాగుపడతారు, మీ కుటుంబాలు బాగుంటాయి అని ఒకరికి చెప్పగలను. నా బ్రతుకే బాగోలేకపోతే, నా జీవితంలోనే సాక్ష్యం లేకపోతే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఆ సాక్ష్యం అనే మాట చదువుకుందాం. ముందు 4వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు తన అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆ మాట చూసారమ్మా, దేవుడు సాక్ష్యం ఇస్తాడా? ఇక్కడ ఉన్నటువంటి మనందరి కోసం కూడా దేవుడు ఒక రోజున సాక్ష్యం ఇస్తాడు. ఇప్పుడు హేబెలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలా ఉంది?
అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. 5వ వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడును. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని ఆయన కూడా సాక్ష్యం పొందుకున్నాడు. గమనించారా? హేబేలుకు దేవుడు నీతిమంతుడు అని స్టాంప్ వేశారు, ఒక సాక్ష్యం. మరి ఈయన ఎలా అంటాడు? దేవునికి ఇష్టడు అంటే చనిపోయినంత వరకు కూడా, కొనుక్కోబడే వరకు కూడా ఎలా ఉన్నాడు ఈయన? ఇష్టడుగా ఉన్నాడు. అంటే ఒక సాక్ష్యం. ఈరోజు సాక్ష్యం లేనటువంటి క్రైస్తవ జీవితం ఉండకూడదు. ప్రతి క్రైస్తవుడికి ఏముండాలి? సాక్ష్యం. ఈరోజు నీకు లేదా నాకు మంచి సాక్ష్యమైనా ఉంటుంది, చెడ్డ సాక్ష్యమైనా ఉంటుంది. గ్యారంటీ. సాక్ష్యం అయితే గ్యారంటీ. మన ముందు మాట్లాడకపోయినా మన వెనక మాట్లాడుకుంటారు నీ గురించి ఉన్న సాక్ష్యం. అయితే 3 రకాల సాక్ష్యాలు ఉన్నాయి. నా గురించి నేను చెప్పుకున్న సాక్ష్యం ఉంటుందా ఉండదా? నా గురించి నెంబర్ 1, నా గురించి ఇతరులు చెప్పే సాక్ష్యం ఉంటుంది. మీలో ఎవరైనా నా గురించి చెప్పచ్చు. నెంబర్ 2, నా గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఉంటుంది. ఈ రెండిట్లో ఏది విలువైనది? ఎందుకు? నా గురించి నేను ఎలా చెప్పుకుంటానంటే, నా గురించి ఏమీ లేకపోయినా నేను మంచిగా చెప్పుకుంటాను. నేను ఎలా ఉన్నా నా గురించి మంచిగా చెప్పుకుంటాను. ఎందుకు అంటే అది నేను ఇస్తున్న సాక్ష్యం. ఒకవేళ మీరు ఇచ్చారనుకోండి నా గురించి సాక్ష్యం, మీరు ఇచ్చారనుకోండి, నేను మీతో బాగా ఉంటే మీరు నాకు మంచి సాక్ష్యం ఇస్తారు. అదే మీకు నాకు పర్లేదు అనుకోండి, అంటే మీ సాక్ష్యం కూడా పెద్ద కరెక్ట్ అయితే కాదనిపిస్తుంది. అంటే మామూలుగా ఆలోచించండి. ఇప్పుడు నేను బాగా ఉన్నాను మీతోనే, కొన్ని సందర్భాల్లో మీతో బాగుండకపోవచ్చు. అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంటే సాక్ష్యం బాగోదు. ఒక మంచి సాక్ష్యం చెప్పేవాళ్ళు అంటారు, కానీ ఎవరి సాక్ష్యం విలువైనది? దేవుడు ఎప్పుడు కూడా మనలాగా మనుషులను కాబట్టి మనం మారిపోతాం, కానీ ఆయన మార్పు చెందనివాడు, మార్పు లేనివాడు. నీ గురించి ఎప్పుడు కూడా మంచి సాక్ష్యమే చెప్తాడు. తిమోతి ఉన్నాడండి. తిమోతి గురించి రాయబడిన మాట అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో, ఆయన లుస్త్రా, ఈకోనియా ఈ 2 పట్టణాల్లో తిమోతికి ఏ పేరు ఉంది? మంచి పేరు ఉంది. తిమోతిని యవనస్తులారా, తిమోతికి ఏ పేరు ఉంది? మంచి పేరు. 2 పట్టణాల్లోనే మంచి పేరు ఉంది. కనీసం మన ఇంట్లో మంచి పేరు ఉందా? యవనస్తులకి ఎవరైనా, తల్లిదండ్రులు ఎవరైనా ఒక కొడుకుకి కూతురికి ఒక మంచి పేరు చెప్పగలుగుతున్నామా? సుగంధ తైలము కంటే, తమ్ముడు చదివాడు 22వ అధ్యాయం సామెతలు, ఐశ్వర్యము కంటే, ప్రారంభవచనం చదివాడు 22:1, ఐశ్వర్యము కంటే మంచి పేరు, గొప్ప పేరు మేలన్నాడు. సంపాదన కాదండి, మనిషికి ఏముండాలి? పేరు ఉండాలి. అంటే పేరు అన్న మాటకి అర్థం ఏంటంటే సాక్ష్యం. అమ్మ పేరంటే సాక్ష్యమే. తిమోతికి మంచి పేరు ఉంది. ఈరోజు ఎంతమంది యవనస్తులకు మంచి పేరు ఉంది చెప్పండి? కనీసం కుటుంబంలో కూడా మంచి పేరు లేని వాళ్ళు ఉన్నారండి. కుటుంబంలో లేకపోతే ఇంక సంఘంలో ఏముంటుంది? సంఘంలోనే లేకపోతే సమాజంలో ఏముంటుంది? మన పేరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలమ్మా? మన సాక్ష్యం ఇంట్లోంచి స్టార్ట్ అవ్వాలి. ఒక భర్తగా నా భార్య, నా కుటుంబం, నాకు ఇంట్లోనే సాక్ష్యం ఉండాలి. అక్కడే లేదనుకోండి, సంఘంలో సాక్ష్యం ఉంటుంది, నాకు ఉండదు. ఆలోచించండి. సాక్ష్యం లేని బ్రతుకు దేవుడు కూడా చెప్తాడు. 50వ కీర్తన చూడండి కొన్ని మాటలు. కీర్తన గ్రంథం 50వ కీర్తన 7వ వచనం చదువుదాం. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు నీ దేవుడును, నేను నీ మీద సాక్ష్యము పలికెదను అన్నాడు. నీ మీద ఏం పలుకుతాను? ఇశ్రాయేలు మీద నేంటి సాక్ష్యం. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు సాక్ష్యం చెప్తాడు. ఒకరోజు మన గురించి ఏం చెప్తాడు దేవుడు సాక్ష్యం? ఏమైనా మంచి ఉందా? నా గురించి చెప్పడానికి ఏమైనా మంచి ఉందా? మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. అమ్మ దేవుడు మనందరి మీద ఏం పలకబోతాడు ఒక రోజున? అందుకే అంటున్నాను, ఖచ్చితంగా దేవునితో నడవాలంటే దేవునితో నడిచేవాడికి ఏముంటుంది? సాక్ష్యం ఉంటుంది. ఇప్పుడు హనోకు దేవునితో నడిచాడా? హనోకు దేవునితో నడిచాడా? నోవాహు ఎలా ఉంటాడు? తన తరములోనే నీతిపరుడు, ఆయనకంటే ఒక సాక్ష్యం. అందుకే నోవాహు కూడా దేవునితో. అంటే ఈరోజు దేవునితో నడిచే వ్యక్తికి ఏముంటుంది? సాక్ష్యం ఉంటుంది. సాక్ష్యం లేకుండా నువ్వు దేవునితో నడిచినట్టుగా కాదు. అలాగే తిమోతి గురించి కూడా ఒక సాక్ష్యం చదివాం మనం. కాబట్టి ఏ వ్యక్తి అయినా దేవుడు ఒక రోజున సాక్ష్యం చెప్పబోతున్నాడు. అసలు నువ్వు దేవుడితో నడుస్తున్నావా లేదా ఎలా తెలుస్తుందంటే నీకున్న సాక్ష్యాన్ని బట్టి.
సాక్ష్యమే చాలా ప్రాముఖ్యమైనది. యోహాను సువార్త చివరిగా 2 మాటలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 31, 32 చదువుతున్నాను చూడండి. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని ఎడల నా సాక్ష్యము సత్యము. చూసారమ్మా, నిజమేనే. యేసుప్రభు వచ్చి ఆయన గురించి ఆయనే చెప్పుకున్నాడు అనుకోండి, ఎవరు నమ్ముతారు? అంటే నా గురించి నేను చెప్పుకుంటే నమ్మరు. నీ గురించి ఎవరైనా చెప్పాలి. ఇప్పుడు చూడండి, నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం సత్యం కాదు. 32, నన్ను గురించి సాక్ష్యం ఇచ్చి వేరొకడు కలడు, ఆయన నన్ను గురించి ఇచ్చే సాక్ష్యము సత్యమని మీరు. అంటే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చే వేరొకరు ఎవరు? తండ్రి, దేవుడు. యేసుప్రభు అంటున్నాడు, నా గురించి నేను చెప్పుకుంటే మీరు ఎవరో నమ్మరు. నేను దేవుని కుమారుణ్ణి, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను, లోక రక్షకుడిగా వచ్చాను, మీ పాపాలని ఆ మీద వేసుకోవడానికి వచ్చాను, ఎవరో నమ్మరు. నా గురించి సాక్ష్యం ఇచ్చే వేరొకరు ఉన్నారు, ఆయన చెప్తే మీరు నమ్ముతారు. యోహాను సువార్త 8:18 చూడండి. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని వాడును, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. అమ్మ, తండ్రి కూడా యేసుప్రభు గురించి ఏం చెప్పారట? సాక్ష్యం. అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన బ్రతుకులో కూడా ఒక సాక్ష్యం ఉంది. ఆయన ఎలా బ్రతికాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అన్నాడు. ఆయనలో పాపం ఉందని ఎవరు చెప్పగలడు? ఎవరో చెప్పలేరు. ఈరోజు యేసుప్రభువే కాదండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి సాక్ష్యం ఉండాలి. హనోకు, హేబేలు, తిమోతి, యేసుప్రభు వారి గురించి మాట్లాడుతూ ఒక విశ్వాసిగా ఈరోజు నేను ఏమంటానంటే, నాకు కుటుంబంలో ఏముండాలి? సాక్ష్యం. సంఘములో సాక్ష్యం ఉండాలి, సమాజంలో సాక్ష్యం ఉండాలి, ఉద్యోగ స్థలాల్లో. నేను ఉద్యోగం చేసిన దగ్గర కూడా చూస్తారమ్మా, నన్ను ఉద్యోగం చేసిన చూస్తారు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఎలా పడుకుంటున్నాడు చూడు, ఆ పని చూడండి ఎలా చేస్తున్నాడు. నిర్లక్ష్యంగా చేస్తున్న వాళ్ళు కూడా చూస్తారు, వీళ్ళేం దేవుణ్ణి నమ్ముకున్నారు అందరూ. ఉద్యోగ స్థలాల్లో కూడా వాళ్ళు నన్ను, నా ప్రవర్తన చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఉద్యోగ స్థలాల్లో కూడా నీ సాక్ష్యం బాగుండాలి. ఇంకొక విషయం, అత్తా కోడల మధ్య అడుగుతాను నేను, అత్తా కోడల మధ్య ఈరోజు సాక్ష్యం ఎలా ఉంది? అత్త కోడల గురించి ఎలా చెప్తుంది? మంచిగా చెప్తున్నారా, చెడుగా చెప్తున్నారా? అమ్మ, లేని కాదు, నిజంగా మన క్యారెక్టర్ చెప్తారు. నువ్వు నిజంగా చూస్తే, నువ్వు నిజంగా ప్రేమగా ఉంటే, కోడలైనా అత్తైనా వాళ్ళిద్దరి మధ్య సాక్ష్యం ఎలా ఉంది ఈరోజు? అక్కడే సాక్ష్యం లేకపోతే ఇంక దేవుడు అండు, నువ్వు కోడలుగా ఫెయిల్ అయ్యావు, నువ్వు అత్తగా ఫెయిల్ అయ్యావు, ఎందుకంటే మీ ఇద్దరికే సాక్ష్యం లేదు అని దేవుడు ఒకరోజు అనకుండా, అత్త కోడలైనా బంధువులైనా, ఒక బంధువుల దగ్గరికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే నేను కలిసిపోయాను అనుకోండి, చుట్టాల దగ్గరికి వెళ్ళానండి, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో నేను వాళ్ళతో కలిసిపోయాను. ఆడేమనుకుంటాడు, వీడు మనోడే, అది చెయ్యండిరా, మేము అది చూడకూడదురా, సినిమాకి వెళ్దామంటారు పండగలకి వెళ్తే. అప్పుడు నువ్వేం చెప్పాలి? దేవుణ్ణి నమ్ముకున్నానరా, మేము తాగం, మీరు పండగలు పిలిచారు, సినిమాలు చూడం, మేము తాగం, ఏంట్రా అంటాడు. అనుకున్నా పర్లే, నీకంటే ఒక సాక్ష్యం ఉంటుంది. అరే ఆడు రాడరా అని నీ గురించి చెప్పాలి. వాళ్ళు పిలిచినా రాడరా, ఆ ఫ్యామిలీ వాడు పిలిచినా రారండి, ఇది సాక్ష్యం. అంతేగాని వచ్చేస్తాడు, చర్చి మానేసి నేను వచ్చేస్తాడు, చర్చి మానేసి కూడా వచ్చేస్తాడా? అలాంటి గొప్ప సాక్ష్యం ఉంది కొంతమందికి. ఆలోచించండి. ఇంకా మన సాక్ష్యం ఎక్కడే లేకపోతే, దేవుడు హేబేలు గురించి మాట్లాడాడు, హనోకు గురించి మాట్లాడాడు, ప్రభు అయిన యేసు గురించి మాట్లాడారు. ఈరోజు కుటుంబంలోనే సాక్ష్యం లేకపోతే, సంఘంలో సాక్ష్యం లేకపోతే, నేను పనిచేస్తున్న ఉద్యోగ స్థలాల్లో నాకు సాక్ష్యం లేకపోతే, దేవుడు అంటాడు, నువ్వు సాక్ష్యం లేదు కాబట్టి నువ్వు నాతో నడిచిన వాడవైతే. నిజంగా దేవునితో నడిచిన వాడికి ఒక మంచి సాక్ష్యం ఉంటుంది ఎప్పుడు కూడా. మీరు చూడండి, దేవునితో నడుస్తున్నాడంటే ఆ వ్యక్తి కంటే ఒక సాక్ష్యం ఉంటుంది. సాక్ష్యం లేదు అంటే వీడు దేవునితో నడిచిన వాడు కాదు. ఈ 3 ప్రాముఖ్యంగా. నెంబర్ 1, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇప్పుడు దేవుడితో సమ్మతి, దేవునితో అంగీకారం, దేవునితో నడవాలంటే ఒక వ్యక్తిని ఎలా చెప్పగలరంటే, దేవునికి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం, దేవునికి ఏది ఇష్టం లేదో నేను అది చెయ్యను. ఫీనిహాస్ అన్నాడు, దేవుని యందు ఆసక్తి కలిగిన వాడండి. కాబట్టి ఆ రకమైన బ్రతుకుంటేనే నువ్వు దేవునితో నడిచినట్టు. దేవుడు చెప్పేది ఒకటి, నా బ్రతుకులో చేసేది ఒకటి అయితే నువ్వు దేవునితో నడిచిన వాడు కాదు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఖచ్చితంగా ప్రతి గొర్రె కాపరి స్వరాన్ని వినడం ఎంత వాస్తవమో, ఈరోజు మనందరికీ కాపరి యేసుప్రభు అయితే ఆ వాక్యాన్ని మనం ప్రతిరోజు వింటూ ఉండాలి. విని ఆఖరి వరకు నేనేం చేయాలి? వెంబడించాలి. వెంబడించకపోతే గొర్రెలాగా తప్పిపోతాను, నేను దారి తప్పిపోతాను. ఆ కాపరి స్వరం మీద దృష్టి పెట్టలేని ఈ గొర్రె
దారి తప్పిపోయినట్టుగా ఈ కాపరి స్వరం మీద కూడా దృష్టి పెట్టకపోతే వినకపోతే నేను ఒక గొర్రెగా దారి తప్పిపోతాను. దారి తప్పిపోయిన గొర్రెలు ఎన్నున్నాయో, దారి తప్పిపోయిన గొర్రెలు ఎన్నున్నాయో. ఎందుకయ్యా గొర్రె దారి తప్పిపోయారు మీరు అడగండి. కాపరి స్వరం వినలేదు, దేవుడు చెప్పిన మాటలు వినలేదు, అందుకే దారి తప్పిపోయామండి. దారి తప్పిపోయిన ఏ గొర్రె దేవుడితో నడిచిన గొర్రె అయితే గుడ్. సాక్ష్యం. ప్రతి క్రైస్తవుడికి ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఉన్న భక్తులు దేవుడు ఎప్పుడు కూడా మనిషిలో నాతో నడుస్తున్నారో లేదో ఎలా చెప్తాడంటే సాక్ష్యం. హనోకుకి సాక్ష్యం, హేబేలుకి సాక్ష్యం. యేసు ప్రభు వారే నాకంటూ సాక్ష్యం చెప్పే తండ్రి ఉన్నాడు. ఈరోజు మనందరి సాక్ష్యాలు దేవుడు చెప్తాడు. ఒక రోజున నువ్వు నాతో నడవాలి అంటే, కొనుక్కోబడాలంటే దేవునితో నడవాలి. దేవునితో నడవాలంటే ఈ మూడు మనలో జరగాలి. దేవునితో నడవకపోతే నువ్వు ఏమవ్వలేవు, కొనుక్కోబడవు. చివరిగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చివరి మాట చదువుకున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి చదువుతున్నాను. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వస్తాడు. ఒక రోజున ప్రభు రెండో రాకడలో దిగి వస్తాడు. ప్రధాన దూత శబ్దంతో వస్తాడు, బోర శబ్దంతో వస్తాడు. క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేస్తారు. మనకన్నా ముందు ఎవరైతే చనిపోయారో విశ్వాసంగా అలాంటి వాళ్ళు లేస్తారు. తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. ఆ మాట చూడండి, కొనుపోబడతాం. అలా ఈరోజు సజీవులుగా ఉంటే యేసుక్రీస్తు రాకడ వచ్చేస్తే మనం సజీవులుగానే కొనుపోబడతాం. అయితే ఖచ్చితంగా ఒక వ్యక్తి కొనుపోబడాలంటే ఆ కొనుపోబడే వ్యక్తి దేవునితో నడవాలి. దేవునితో నడవాలి అంటే దేవునితో నీకు సమ్మతి ఉండాలి, దేవునితో నీకు అంగీకారం ఉండాలి. నెంబర్ 2, దేవుని స్వరం వినగలగాలి. దేవుని స్వరం విని అలా వెంబడించేవాడే దేవునితో నడిచినవాడు. నీకంటూ సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకపోతే నువ్వు దేవునితో నడిచిన వాడుగా కాదు. నేను నా సాక్ష్యం గొప్పగా చెప్పుకుంటాను, మనుషుల సాక్ష్యం కాదు. ఒకవేళ మీరు నా గురించి మంచిగా చెప్పినా కొంతమంది చెప్పరు. మనుషుల సాక్ష్యంతో నాకు సంబంధం లేదు, నా సాక్ష్యంతో నాకు సంబంధం లేదు. నా గురించి సాక్ష్యం ఇచ్చేవాడు దేవుడే ఉండాలి. ఆయన సాక్ష్యాన్ని బట్టి నేను కొనుక్కోబడతాను. అంతేనమ్మా. ఈరోజు మనుషులు ఏదో అన్నారని అంటారు రకరకాలుగా. 100 మందిలో 90 మంది మెచ్చుకున్న 10 మంది తిట్టేవాళ్ళు ఉండొచ్చు, అందరూ మెచ్చుకోరు. అలాగని వీళ్ళు మెచ్చుకోవాలంత మాత్రాన నువ్వు దేవునితో నడుస్తున్నావో లేదో దేవునికి నీకు సంబంధాలు తెలిసిపోతాయి. దయచేసి ఈ మాటలు హృదయపూర్వకంగా దేవునితో నడిస్తేనే ఒక రోజున మనందరం కొనుక్కోబడతాం. కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడుగా హనోకు ఉన్నాడు. ఈ రోజు మనందరము కూడా దేవునికి ఇష్టడుగా ఉండాలి. అలా నడవాలి అంటే సమ్మతి కలిగి ఆయన స్వరం విని వెంబడిస్తూ ఒక మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అందరికీ లోపడి వందనాలు చెల్లిస్తున్నాను.